సార్ 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 ఎస్ సార్ సరే డివైడర్లను అక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ఏమనగా ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ అనేది పూర్తిగా నిర్వీర్యమైంది. మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. అయితే 1400 బస్సులు మేము రోడ్లపైకి తెస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం. మా శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ 2 నెలల్లో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో మీరు అందరూ చూసినారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే గత 5 సంవత్సరాలు ఒక బస్సు కూడా కొన్న పాపాన్ని పోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు ఇప్పటికే 400 బస్సులు రోడ్లపైకి తెచ్చాం. ఇంకా సుమారు ఈ ఆర్డర్ మీద వస్తున్నాయి. ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అది చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏపీఎస్ఆర్టీసీ రాబోయే కాలంలో అక్కడ ఉన్న కార్మికులకు అయితేనే ప్రయాణికులకు అయితేనే అందుబాటులో ఉండి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా రేపు అతి త్వరలో మహిళామూర్తులు ఎవరైతే మా విజయాలలో ముఖ్య పాత్ర పోషించారో వారి కోసం ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం కూడా రాబోయే 2 నెలల్లో ప్రజలకు చేరువ చేస్తున్నాం. ఆర్టీసీ నష్టాల్లో ఉందని ప్రతి ఒక్కరు చెప్తారు కానీ ఆర్టీసీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనంలో ఒక భాగం అయిపోయింది. సూర్యుడు ఎక్కడ వరకు పోతాడో ఆ పల్లెలో కూడా ఆర్టీసీ బస్సు వస్తుందంటే ఒకసారి గుర్తించుకోవాలా. కేవలం సంస్థలకు లాభమే కాదు, ప్రజల యొక్క మనుగడ వాళ్ళకు విశ్వాసం వాళ్ళ ఏ సంస్థ అయినా వారి కోసం పనిచేస్తుంది. ముఖ్యంగా
ఈ రోజు ఇక్కడ సుమారు 30 పైన బస్సులను ఏలూరులో ప్రారంభించడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా వచ్చే 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీతో నిలిచే బస్సులను తీసుకొచ్చిందంటే మా సంస్థ సిద్ధమైంది. నాగరాజు గారు ఏలూరు మండల ఈయన పెళ్లిబాబు గారు నెల్లూరు మండల పార్టీ, ఈయన సుధా గారు ఇరవై మండల పార్టీ, ఈయన వెంకటరావు గారు లక్ష్మీ మోహన్ రావు గారు బీసీ నాయకులు, సత్యబాబు మండల పార్టీ, ఈయన మోహన్ లక్ష్మీ, ఈయన యాదవ్ నాయకులు జమలయ్య గారు, ఈయన సీనియర్ మోస్ట్ ఎస్సీ నాయకులు, నాకే గొడవలు అంటారు యువ నాయకులు, నాయకులు శివమణి, ఈయన ఎస్సీ ఇన్ఛార్జ్, ఈయన యూత్ ప్రెసిడెంట్ కాన్స్టిట్యూన్సీ నాని, ఈయన భాస్కర్ నీవడే అంటే మీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కాగితాలు ఇవి నా చిన్నప్పటి నుంచి ఈయన మామయ్యలు చేస్తారు. ఇప్పుడు ఈయన చేస్తారు. ఈయన మాజీ ఎంపీటీసీ మన లీడర్ ఊరు, ఈయన లక్ష్మీనారాయణ, ఈయన ఒకే ఊరు, మండల పార్టీ సెక్రటరీ రవి బీసీ నాయకులు. మొత్తం 8 బాబు ఎవరు రావాలి.